హలో ఎవరీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వాణి రెడ్డి స్టోరీస్. ఇక్కడ ఒక నార్మల్గా అండి, ఇది ఒక చిన్న స్టోరీనే. యాక్చువల్గా అందరూ చెప్తూ ఉంటారు, మీరు వినిండొచ్చు. కాకపోతే ప్రతి దాంట్లోనూ మనం ఒక నీతి తీసుకుంటే మంచిగా అనిపిస్తుంది కదా. సో అందుకోసమని నేను ఈ స్టోరీ, మీకు తెలుసో తెలీదో నాకు తెలీదు, నాకు తెలిసిన స్టోరీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటి అంటే, ఒక పిల్లవాడు, తనకి ఒక 5 years ఏజ్ అనమాట. ఇలా వీధిలో వెళ్తూ ఉంటాడు. వీధిలో వెళ్తున్న పిల్లగాడు ఏమవుతుందంటే, అక్కడ ఒక వాల్ పోస్టర్ అతికిచ్చింటారనమాట. ఆ వాల్ పోస్టర్లో ఏముంటుంది అంటే, ఒక గాడ్ రేపు వచ్చేసి లిటిల్ యాపిల్స్ మార్నింగ్ 6 నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తారు అని ఇది ఉండింటుంది అనమాట. అందులో అడ్రస్ కూడా మెన్షన్ చేసి ఉండింటారు. సో ఆ అబ్బాయి అది చూస్తాడు. అక్కడున్న ఆ వాల్ పోస్ట్ చూసి ఆ అడ్రస్ నోట్ చేసుకుంటాడు. నోట్ చేసుకొని ఆ మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అవుతుందంటే తను 5 o'clockకే వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు అలా చాలామంది అప్పటికే క్యూ ఉంటుంది. క్యూ ఉండిన తర్వాత తను వెళ్తూ 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 తన టర్న్ వస్తుంది. తన టర్న్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, తను పట్టుకున్న ఫ్రూట్ లిటిల్ యాపిల్ అందరూ తీసుకొని వెళ్తూ ఉంటారు. తన చేతిలో నుంచి మాత్రమే అది జారి కింద పడిపోతుంది. కింద పడిపోయి అక్కడ ఒక సైడ్ కాలువ ఉంటుంది. సైడ్ కాలువలోకి వెళ్ళిపోయి అది అలా కొట్టుకొని వెళ్ళిపోతుంది. అది ఆల్రెడీ అయిపోయి ఉంటుంది అనమాట. అది చాలా దగ్గరకు వచ్చేసి ఉంటుంది. సో పాడవడానికి అలా ఉన్న యాపిల్ తన చెయ్యి ఇలా పట్టుకోగానే అది వచ్చి తన చేతిలో నుంచి పడి అది కింద పడిపోయి అది కొట్టుకొని వెళ్ళిపోతుంది అనమాట. సో అప్పుడు ఆ అబ్బాయి, నాకు ఇంకొక యాపిల్ కావాలి, నేను ఇంట్లో కూడా చెప్పకుండా, అమ్మ నాన్నకి చెప్పకుండా వచ్చి ఇక్కడ వెయిట్ చేసి యాపిల్ తీసుకువెళ్దామని వచ్చాను, ప్లీజ్ నాకు ఇంకొక యాపిల్ ఇవ్వండి అని చాలా బ్రతిమలాడతాడు, చాలా ఏడుస్తాడు. ఏడ్చినా కూడా తను లేదు, ఖచ్చితంగా ఇప్పుడు ఇలాగా చాలామంది వెయిట్ చేస్తున్నారు, అలా కుదరదు, నువ్వు కూడా మళ్ళీ వెయిట్ చేయాలి, అప్పుడే అవుతుంది అని తను ఎంత బ్రతిమలాడినా ఇవ్వరనమాట. ఇవ్వకుండా మళ్ళీ ఇంకేంటి దీనికి ఆప్షను అంటే, నువ్వు ఖచ్చితంగా మళ్ళీ క్యూలోనే రావాలి అని అంటారు. అంటే ఆ అబ్బాయి వెనక్కి తిరిగి చూసుకుంటే కనుక చాలా పెద్ద క్యూ ఉంటుందండి. వెనక్కి మళ్ళీ తన మార్నింగ్ నుంచి ఎంత పెద్ద క్యూ అయితే ఉందో ఇప్పుడు కూడా తనకి అంతే క్యూ ఉంటుందన్నమాట. అంతే క్యూ ఉంటే తను వెయిట్ చేసి వెనక్కి చూస్తాడు. వెనక్కి చూస్తే ఇంకా సరే ఆప్షన్ లేదు, యాపిల్ కావాలి అంతే కదా. సో అందుకోసం తను ఏం చేస్తాడంటే, ఇంకా క్యూ ఉన్నా కూడా మళ్ళీ వెళ్ళి వెనక్కి వెళ్ళి నిల్చుకుంటాడు. వెనక్కి వెళ్ళి నిల్చుకొని మళ్ళీ వెళ్తూ ఉంటారు, టైం పడుతూ ఉంటుంది. తన ఇంట్లో కూడా చెప్పకుండా వచ్చాడు కదా, సో ఆ ఫీలింగ్లో కూడా ఉంటాడనమాట. సో వెళ్తూ ఉన్నాక ఇంకొక 3-4 members ముందర ఉన్నారు అనుకున్న టైంలో తనకి దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది. ఎందుకంటే ఆల్రెడీ తను చిన్న అబ్బాయి, ప్లస్ క్యూలోనే నిల్చొని వెయిట్ చేసి తనకి కాళ్ళు చేతులు బాగా పట్టేసి ఉంటాయి, నొప్పిగా ఉంటాయి. సో తను అసలు ముందుకి కదలలేని పరిస్థితి వచ్చేస్తుంది. లాస్ట్ స్టేజ్కి వచ్చే లోపల ఇంకా తన టర్న్ వస్తుంది కాసేపట్లో అనుకున్నప్పుడు అలా అయిపోతాడనమాట. అయిపోయినా సరే నేను నాకే ఎందుకు ఇలా జరిగింది అని నేను దేవుడిని అడగాలని అనుకొని ఇంకా తన టర్న్ వచ్చినప్పుడు ముందుకు వచ్చి ఫస్ట్ యాపిల్ కూడా తీసుకోకముందే, దేవుడా ఎందుకు నాకే ఈ విధంగా జరిగింది, ఇంతమంది ఉన్నారు, ఎవరు యాపిల్ కింద పడలేదు కదా, సో నా ఒక్కడిదే ఎందుకు ఇలా కింద పడింది, నాకే ఎందుకు ఇలా జరిగింది అని తను అడుగుతాడనమాట. అడిగినప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, నేను నీకే ఎందుకు ఇలా జరిగింది అంటే, నీకు ఇంకా మంచి పండు ఇవ్వడం కోసమే ఇలా జరిగింది. నీకు మార్నింగ్ ఆ పండే ఇచ్చేసింటే నువ్వు అంతసేపు వెయిట్ చేసి నీకు సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. అది ఆల్రెడీ దాని పని అయిపోయింది, ఆ యాపిల్ పని. అందుకోసమే నేనే కావాలని నీ చేతిలో వేసినట్టు వేసి అది నీ చేతిలో నిలవకుండా సైడ్ కాలువలో పడి కొట్టుకొని వెళ్ళిపోయాడుగా. మళ్ళీ కింద ఎక్కడన్నా పడితే నువ్వు దాన్ని తీసుకుంటావు. సో అది కొట్టుకొని వెళ్ళిపోయాడుగా, నేనే నీకు అలా రాశాను. సో అందుకోసమే నీకు ఆ పండు దొరకలేదు. ఇప్పుడు ఇందరికంటే కూడా మంచి పండు ఎందుకు నీకు ఇస్తున్నాను అంటే, అది ఇంకొక 2 hours టైం పడుతుంది. సో నువ్వు ఆ లోపల క్యూలో వచ్చే లోపల నీకు 2 hours లోపల ఆ పండు రెడీ అయిపోయి ఉంటుంది. అది ఇప్పుడే కాసిన పండు, నీకోసమే చాలా ఫ్రెష్గా ఉంది. సో నువ్వే దీన్ని తీసుకో అన్నట్లు ఆ స్వామి చెప్తాడనమాట. చెప్తే అప్పుడు ఇదా అది అంటే, ఏదో చెడు జరిగింది అంటే వెనకాల ముందు మంచి కూడా జరుగుతుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనకు చెడు జరుగుతూ ఉందో ఎప్పుడో ఒకసారి మంచి కూడా. ఇప్పుడు చూడండి, ఇదంతా ఈ కన్క్లూజన్ అయిన తర్వాత మనకి ఏదైతే కన్క్లూజన్ వచ్చిందో ఇందులో నుంచినే మీరు అబ్జర్వ్ చేస్తే
మీకు ప్రతి ఒక్కరూ ఏమనుకుంటారంటే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, మీకే కాదండి అందరి లైఫ్లోనూ అందరికీ ఇలానే జరుగుతుంటాయి. అట్లీస్ట్ మనకి ఇక్కడ కూర్చొని ఇలా మాట్లాడడానికి మంచిగా నేను ఒక సోఫాలో కూర్చొని మంచిగా ఒక డ్రెస్ వేసుకొని మంచిగా 4 మాటలు చెప్పడానికి నేను ఇలాగైనా కూర్చొని మీకు చెప్పగలుగుతున్నాను. అంటే నా వరకు నాకు దేవుడు ఇన్ని ఫెసిలిటీస్ అన్నా ఇచ్చాడు. నాకన్నా లేని వాళ్ళు, ఇంకా తక్కువగా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి బయట. వాళ్ళు ఆ రోజుకే తినగలి మనం అట్లీస్ట్ 1 మంత్కి తినడానికన్నా మన దగ్గర దాచుకుంటాము. కానీ మనకంటే హీనంగా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారనమాట బయట. వాళ్ళకి ఆ రోజుకి తినడానికే సరిపోకుండా మంచి బట్టలు లేకోకుండా చినిగిపోయిన బట్టలు వేసుకొని నేల మీద పడుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇట్లా మన లైఫ్లో కూడా ఎప్పుడూ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని కాకోకుండా ప్రతి ఒక్కరి లైఫ్లోనూ కష్టాలు సుఖాలు, ఇంకా మనము అట్లీస్ట్ మన సర్కిల్ని మంచిగా ఫామ్ చేసుకున్న ఇదన్నా మనకుంది. ఇలా కాకోకుండా చాలామందికి మనతో కంపేర్ చేసుకుంటే, ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్ చెప్తాను. నేనేమంత కోటీశ్వరాలను అయితే కాదండి. నాకు ఎంతవరకు ఉందో నేను అంతవరకే తృప్తి చెందాలి. ప్రతిదీ నాకే ఎందుకు జరుగుతుందంటే జరుగుతుంది, ఒక్కొక్కసారి జరుగుతుంది. ఇప్పుడు నీకు ఇన్నేళ్ళుగా నువ్వు కష్టపడుతున్నావు అంటే నీ కష్టం ఊరికే పోదు. నీకు ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీ కష్టానికి ఫలితం వస్తుందనేది గుర్తుపెట్టుకోవాలి. కష్టపడకన్నా ఉండడం కాదు, నువ్వు కష్టపడి నీ దానికి నీకే ఇన్ని రోజులు ఎలా కష్టం జరిగిందో ముందు సుఖం ఉంది అనేది మనము థింక్ చేసుకోవాలండి. అట్లా మనకైతే ఇంతవరకన్నా ఉంది, ఇంకా ఏమీ లేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో వాళ్ళ లైఫ్తో కంపేర్ చేసుకుంటే కనుక మన లైఫ్ బెటర్గానే ఉంది కాబట్టి దీంతో అయినా మనం సంతోషపడాలి. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది కాదండి, మీరు కష్టపడుతూ ఉంటే ఏదో ఒక రోజు డెఫినెట్గా ఖచ్చితంగా సక్సెస్ అనేది చూస్తారనమాట. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుందని డిసప్పాయింట్ అవ్వద్దండి, డిప్రెషన్లోకి వెళ్ళొద్దండి. మీరు కష్టపడేది మీరు కష్టపడుతూ వెళ్ళండి. సో అదనమాట దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే, మనం ఎప్పుడు కూడా మనకంటే లేని వాళ్ళతో కూడా, అంటే ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకొని ఇబ్బంది పడే కంటే కూడా మనకంటే తక్కువ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మనకు అట్లీస్ట్ ఇంత మాత్రమన్నా ఉంది అని హ్యాపీగా ఫీల్ అవుతూ కష్టపడే దీన్ని మాత్రం మానకుండా కష్టపడుతూ మీరు కష్టపడే కష్టాన్ని నమ్ముకొని వెళ్తూ ఉండండి. మంచి అనేది ఏదో ఒక రోజు వస్తుంది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను.